హలో హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? నేను బాగున్నాను, మీరు బాగున్నారని అనుకుంటున్నాను. నాగుల పంచమి రోజు పండగ అనేది ఏ విధంగా జరుపుకోవాలి, దాని యొక్క ప్రాముఖ్యత ఏంటి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఆషాఢ మాసం తర్వాత వచ్చే శ్రావణ మాసంలో వచ్చే శుక్లపక్షమి రోజున పంచమి అనేది జరుపుకుంటారు. ఈ రోజున నాగదేవతలకు పూజలు అనేది చేసుకుంటారు. మనం మొత్తం మంచి శుభం జరగాలని కోరుకుంటూ ఈ నాగుల పంచమి అనేది జరుపుకుంటారు. ఇలా పూజ చేయడం వల్ల మనకు నాగదోషాలు ఏమన్నా ఉన్నా తొలగిపోతాయి. అలాగే మనకు మంచి ఆరోగ్యం, ఐశ్వర్యం, సిరి సంపదలు అనేవి కలుగుతాయని, అలాగే పిల్లలకి కూడా మంచి ఆరోగ్యం కలుగుతుందని ఒక నమ్మకం. పురాణాల ప్రకారం అయితే ఈ విధంగా ఉంది ఫ్రెండ్స్. నాగుల పంచమి రోజు పూజ అనేది ఏ విధంగా చేసుకోవాలి, అలాగే ఏ మంత్రం చదువుకోవాలి, అలాగే మనం ఏ పదార్థాలు అయితే తినకూడదు అనేది ఈ విషయం అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా అయితే వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. నాగుల పంచమి రోజున అయితే ముందుగానే తెల్లవారుజామునే నిద్ర లేచి శుచిగా స్నానం చేసి తర్వాత పూజ గదిని కూడా శుభ్రపరచుకోవాలి. పూజ గదిని కూడా శుభ్రపరచుకున్న తర్వాత మనం దీపారాధన అయితే చేసేసుకొని తర్వాత పుట్ట దగ్గరికి అయితే వెళ్ళాలి. పుట్టను కూడా బాగా మంచిగా శుభ్రపరచుకున్న తర్వాత పసుపుతో కుంకుమలతో మనం అలంకరణ అయితే చేసేసుకోవాలి. పూలు కూడా పెట్టుకోవాలి. నాగదేవతలకు పసుపు, కుంకుమ, చందనం ఇలా వీటితో అయితే మనం అలంకరణ చేసుకోవాలి. నాగనామాలకు పాలు కూడా పోసుకోవాలి. అలాగే మనం తీసుకొచ్చిన ప్రసాదాలు కూడా పెట్టుకోవాలి. నాగదేవతలకు నైవేద్యం వచ్చేసి ప్రసాదం అనేది చేసుకోవాలి. అలాగే మంత్రం వచ్చేసి పంచాక్షరి మంత్రం లేదా ఓం నమ శివాయ అనే మంత్రం లేదా ఓం నమో నాగాయ, అలాగే ఓం నమో శేషనాగాయ నమః అనే ఈ మంత్రాలు ఏదైనా ఒకటైనా సరే జపం చేసుకోవాలి. తర్వాత నాగుల పంచమి రోజు అయితే ఈ పదార్థాలు అస్సలు తినకూడదు. ఉల్లి అలాగే వెల్లుల్లి, మాంసాహారం కూడా తినకూడదు. ఆ రోజునైతే భూమిని అస్సలు తవ్వకూడదు. ఎందుకంటే సర్పాలు అనేవి భూమిలో ఉంటాయని ఒక నమ్మకం. నాగుల పంచమి రోజున ఈ విధంగా పూజ చేసుకోవడం వల్ల మనకు సర్పదోష నివారణ జరుగుతుంది. అలాగే పిల్లలకి మంచి ఆరోగ్యం, అలాగే కుటుంబం కూడా సుఖశాంతులతో ఉంటుంది. నాగదోష నివారణ అనేది జరుగుతుంది. అలాగే సంతాన ప్రాప్తి కొరకు కూడా కావాలన్నా ఇలా ఈ విధంగా అయితే పూజ అనేది చేసేసుకోవాలి. అలాగే సర్పదేవతలకు అనుగ్రహం పొందడానికి ఈ విధంగా అయితే పూజ చేసుకోండి ఫ్రెండ్స్. వీడియో అనేది మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మా వీడియో కనుక మీరు ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ని ప్రెస్ చేయండి. ఇలాంటి పూజ సంబంధిత విషయాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.